హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ అయితే సారీ పిన్స్ కలెక్షన్స్తో పాటు కొన్ని కబుర్లతో అయితే వచ్చేసానండి. సో పిల్లలతో మనం మనీ సేవింగ్ ఐడియాస్ అనేవి కొన్ని నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు చెప్దామనుకుంటున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే చిన్న వయసు నుంచే మనం నేర్పించే ప్రతిదీ పిల్లలు చాలా అవగాహనతో మనీ చూస్తూ మనీ ఇమిటేట్ చేస్తూ పెరుగుతారు. కాబట్టి ఈ మనీ సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే మనం గైడెన్స్ అనేది ఇవ్వాలి. సో చాలా చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ వాళ్ళతో ఫాలో అయ్యేలా చేయాలి. ఈ శారీ పిన్స్ కాస్ట్ అనేది నేను శారీ పిన్స్ మీదే ఉన్నాయండి. మీకు ఎటువంటి శారీ పిన్ కావాలన్నా సరే స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే నా ప్రీవియస్ వీడియోస్ షార్ట్స్లో కానీ నంబర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ నంబర్కి వాట్సాప్ చేసినట్టయితే కనుక కొరియర్ సర్వీస్ అనేది సింగిల్ పీస్కి కూడా ఉంది. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు పిల్లల టాపిక్ అండి. పిల్లలతో మనీ సేవింగ్ అనేది ఎలా చేయాలి అంటే మనం 1 రూపీతో మొదలుపెట్టి 100 రూపీస్ వరకు కూడా చేసుకోవచ్చు. 1 రూపీతో కూడా 1 రూపీ కూడా ఒక రూపాయే. మనం 3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి 21 డేస్ మేక్స్ అండ్ హ్యాబిట్ అంటారు కదా. సో 21 డేస్ మనం చేసినట్టయితే కనుక వాళ్ళకి ఒక హ్యాబిట్ లాగా తయారవుతుంది. అసలు ఎలా మొదలు పెట్టాలి అంటే పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా కొనిపెట్టమని అడుగుతారు కదా. సో అక్కడ స్టార్ట్ చేయాలన్నమాట మనం నేర్పించడం అనేది. ఎలా అంటే పిల్లలకి ఆ వస్తువు కంపల్సరీనా మనకి ఒక్క 2 సెకండ్స్ ఆలోచించు, లేదు కొన్ని రోజుల తర్వాత చూద్దాము, మళ్ళీ ఒక 2 డేస్ 3 డేస్ ఆగాక వద్దాము, నీకు మళ్ళీ కావాలి అనిపిస్తే కనుక వచ్చి కొనుక్కుందాము, ఇలా చెప్పామనుకోండి వాళ్ళకి ఆలోచన చేసి డెసిషన్ తీసుకునే మెంటాలిటీ అయితే ఏర్పడుతుంది. సో అదొక మంచి టిప్ అనమాట. నెక్స్ట్ మనీ సేవింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళు ఆ వస్తువు అమ్మ వద్దమ్మా నాకు అన్నారనుకోండి, ఆ మనీ అనేది వాళ్ళకి ఇవ్వండి. కాకపోతే వస్తువు కొనుక్కోవడానికి కాదు, సేవ్ చేసుకోవడానికి ఒక కిడ్డీ బ్యాంక్ అనేది పెట్టేసి అందులో వేసేసుకోమనండి. ఇలాగే నేను చేస్తానండి. మా బాబుని 10 వస్తువులు అడిగితే నేను 2 కొనబెడతాను. లేదు మహా అంటే ఇంకొకటి 3 వస్తువులు కొంటాను, అంతేగాని 10 అడిగాడని 10 కొనబెట్టను. కష్టం అనేది తెలియాలి పిల్లలకి. గారాబం మన దగ్గరేనండి. బయటకు వెళ్ళి బతకాలంటే గారాబం పనిచేయదు. సో నెక్స్ట్ వచ్చేసరికి డైలీ 20 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఇచ్చి ఒక బుక్ పెట్టి నోట్ డౌన్ చేయడం. ఇవాళ 10 రూపీస్ వేసాను, ఓకే టిక్ పెట్టుకోవడం. ఒక మంత్లీ బడ్జెట్ లాగా మంత్ మొత్తంలో 30 డేస్ ఉంటే 30 డేస్ నంబర్స్ వేసి వాళ్ళకి ఇచ్చేసి ఏ రోజు ఎంత వేశారు అనేది పక్కన నోట్ డౌన్ చేయడం. ఇలా నోట్ డౌన్ చేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలైతే అడిషన్స్ నేర్పించవచ్చు. పెద్ద పిల్లలు అనుకోండి ఎంత దాచాము అనేది వాళ్ళకి అమ్మో నేను ఇంత దాచానా అని అర్థం చేసుకుంటారు. సో 2 రకాలుగాను మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. తర్వాత మూడోది, బయటికి వెళ్ళినప్పుడు మనకు చిల్లర మిగులుతుంది కదా. సో ఆ చిల్లర తీసుకొచ్చి నాన్న అని చెప్పేసి పిల్లలకి ఇచ్చేయడం. చిల్లర అంటే 10 రూపీస్ వరకు పర్వాలేదు అండ్ కాయిన్స్ అంతవరకే పిల్లలకి ఇవ్వాలి. ఇచ్చి నాన్న ఇవి మీ కిడ్డీ బ్యాంక్లో వేసేసుకోండి అని చెప్పాలి. చెప్తే పిల్లలు అవి తీసుకొని కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటారు. అవి ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత చూసి వాళ్ళకి ఏదైనా ఒక ఐటెం కొనిపెట్టడమో లేకపోతే వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఒక థింగ్ ఏదైనా కొనడమో చేసినట్టయితే కనుక వాళ్ళు ఆ థింగ్ చూసినప్పుడల్లా మనం ఈ డబ్బులు దాచుకోవడం వల్ల మనకి ఒక వస్తువు వస్తుంది అనేది నేను ప్రతి వీడియోలో చెప్తానండి. ఈ విషయం ఈ వీడియోలో కూడా నేను రిపీట్ చేస్తున్నాను. పిల్లలకి మనమే పార్ట్నర్స్, పిల్లలకి మనమే గైడర్స్. సో మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి, వాళ్ళకి ఎలా జాగ్రత్త చెప్పాలి అనేది మన చేతిలోనే ఉంటుంది.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఏ వీడియో అయినా నచ్చినట్టయితే కనుక అక్కడ కామెంట్ చేయండి. అండ్ శారీ పిన్స్ ఏమన్నా కావాలంటే కనుక మన కలెక్షన్స్లో ఉన్నాయి, నాకు వాట్సాప్ చేయండి. ఇవి కస్టమర్ బిల్స్ అండి. థ్యాంక్ యూ.